Are you ready for this marriage? Of course. మీరు కూడా రెడీనే కదా? I'm not. Please don't mind. అంటే నాకు కొంచెం స్పేస్ కావాలి. కమిన్ మేడం. డోర్ తెరిచే ఉందండి, రావచ్చు. చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? కడుపు మంటగా ఉంటుందండి. ఎవరి మీద? ఎవరి మీద కాదండి, నార్మల్ గానే కడుపులో మంటగా ఉంది. ఓకే ఓకే. ఎప్పటి నుంచి? నిన్నటి నుంచి. మరి నిన్నెందుకు రాలేదు? అంటే నిన్న గూగుల్లో సెర్చ్ చేసి ఒక టాబ్లెట్ వేసుకున్నాను, అది తగ్గపోయేసరికి ఇవాళ వచ్చాను. ఏంటేంటి, నీకు నువ్వే గూగుల్లో చూసేసి టాబ్లెట్ వేసుకున్నావా? అది తగ్గకపోయేసరికి ఈ రోజు నా దగ్గరకు వచ్చావా? చార్జిప్ లో ట్రై చేయొచ్చు కదా. అరే ఐడియా బాగుంది, రేపు వస్తాను మేడం. షట్ అప్. మీకు మీరే గూగుల్ చార్జీ పెట్టి చూసేసుకుంటే మేమెందుకు కష్టపడి ఎంబీబీఎస్ కొనింది, చదివింది. సారీ మేడం, ఇంకెప్పుడు అలా చేయను. సర్లే, నిన్న 3 పూట్ల ఏమేమి తిన్నావు? అంటే మార్నింగ్ ఐడియల్ కిచెన్ నుంచి ప్లేట్ బోండా తెచ్చుకొని ఫినిష్ చేశాను అనమాట. అది సరిపోలేదని చెప్పేసి మా బాబాయ్ సెంటర్ నుంచి ఓ ప్లేట్ రవ్వ దోశ తెచ్చుకొని ఫినిష్ చేశాను అనమాట. ఆ తర్వాత లంచ్ కి మెఫిల్ నుంచి చికెన్ 65 బిర్యానీ ఆర్డర్ తెచ్చుకొని ఫినిష్ చేశాను అనమాట. ఆగాగా, నువ్వే కదా యూట్యూబ్ లో ఫేస్ కనిపించకుండా వ్లాగ్స్ చేసేది. నీ యూట్యూబ్ ఛానల్ పేరు కూడా హార్ట్ఫుల్ సోల్ఫుల్ ఉంటుంది కదా. అది నేను కాదండి, ఆయన వేరు నేను వేరు. కాకపోతే ఆయన ఇన్స్పిరేషన్ తీసుకొని నేను కూడా స్టార్ట్ చేశాను అనమాట. ఇన్స్పిరేషన్ గా తీసుకోవడానికి అదేమన్నా ఉద్యమమా? ఫుడ్ మీద యుద్ధం. అయినా అన్ని బాడీ టైప్స్ కి పడవయ్యా. అలా తిన్నావంటే త్వరగా షెడ్డుకు పోతావు. సర్లే, కొన్ని టాబ్లెట్స్ రాయిస్తాను, వాడు త్వరగా తగ్గిపోతుంది. ఓకే అండి. ఈ మంచిగా కదా, గూగుల్లో సెర్చ్ చేద్దాం. ఎతక్కే అవి దొరకవు, ఓన్లీ మెడికల్ షాప్ లోనే దొరుకుతాయి. ఎదవ తెలివితేట చూపియాకే. సరే మేడం. అన్నట్టు 2 రోజులు ఏం తినకు, ఓన్లీ లిక్విడ్స్ తీసుకో. లిక్విడ్స్ అంటే జ్యూసులు మజ్జిగ ఇవన్నీ తాగాలా? పర్లేదు, బ్రాందీ విస్కీ అయినా ఓకే. అసలే సమ్మర్ కదా, బాగుంటుంది. ఓకే మేడం, థ్యాంక్ యూ. గూగుల్ మ్యాప్స్ చూడకుండా వెళ్ళు, ఎక్కడ నుంచి వస్తారో ఏమో. వీడేంటి ఏం మాట్లాడట్లేదు? నువ్వు కూడా టెస్ట్ చేద్దాం. హలో, చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? రోజు రోజుకి లోన్లీనెస్ పెరిగిపోతుంది మేడం. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఎలా అయినా మీరే సొల్యూషన్ చెప్పాలి. యా ష్యూర్, వై నాట్. ఒకసారి మీ ఫోన్ ఇవ్వండి. పేరేంటి? రెడ్మీ అండి. ఫోన్ పేరు కాదు, మీ పేరు. సాయి. ఫోన్ నెంబర్ చెప్పండి. 9104266453. ఎక్కడుంటారు? కోకట్పల్లి అండి. జాబ్ ఏమైనా చేస్తున్నారా? స్ట్రగ్లింగ్ అండి. ఓ, ఆధార్ కార్డ్ నెంబర్ చెప్పండి. 56. అడ్రస్ చెప్పండి. సెట్. ఇంకా నీకు లోన్లీనెస్ ఉండదు. ఎలా అండి? అంటే మీ పేరు మీద 2 క్రెడిట్ కార్డ్స్ తీసుకున్నాను. ఒక దాని నుంచి డబుల్ కాట్, ఫ్రిడ్జ్, సోఫా ఇవన్నీ ఆర్డర్ పెట్టుకున్నాను. ఇంకా దాని నుంచి కొత్త ఏసీ ఆర్డర్ పెట్టుకున్నాను. నీకు ఎలాగో జాబ్ లేదు కాబట్టి ఈఎంఐలు కట్టలేవు. ఇంకా నుంచి వాళ్ళు కాల్స్ మీద కాల్స్ చేస్తూనే ఉంటారు. ఫుల్ టైం పాస్. సరే కానీ ఎప్పటి నుంచి ఇలా అనిపిస్తుంది? మళ్ళీ ఎవరు నన్ను వదిలేసిన దగ్గర నుంచి. ఎందుకు వదిలేసింది? అంటే నేను తను పెట్టిన రీల్స్ కాకుండా తన ఫ్రెండ్ పెట్టిన రీల్స్ క్రియేట్ అని చెప్పి వదిలేసింది. నీకు అవ్వాల్సిందిలే. దీనికి ఏమైనా మెడిసిన్ ఉందండి? దీనికి టాబ్లెట్లు పనిచేయవమ్మా, ట్రీట్మెంట్ ఒకటే పనిచేస్తుంది. అయితే హాస్పిటల్ జాయిన్ అవ్వమంటారా? నువ్వు వేరే హాస్పిటల్ జాయిన్ అయితే నాకేమొస్తుంది ప్రాఫిట్? ఒక్క నిమిషం. బాగుందా? బాగుంది. ఈ అమ్మాయి పేరు వైషు, గవర్నమెంట్ హాస్పిటల్లో నర్సు. ప్రస్తుతానికి సింగిలే. నువ్వు ట్రై చేసుకొని సెట్ చేసుకుంటే ఇంకా నీకు లోన్లీనెస్ ఉండదు. మేడం, ఇవి చేతులు కాదు, కాలు అనుకోండి మేడం. అవి చేతులేరా? పొగట్ల తర్వాత జీపే చేసేళ్ళు. మాలాంటి యూత్కి మీరు కావాలి మేడం, కావాలి. చల్లగుండండి మేడం, చల్లగుండండి. చెప్పా, పని ప్రాబ్లం ఏంటి? నా బాయ్ ఫ్రెండ్ నా మాట వినట్లేదు. వదిలేస్తాను, బెదిరించు. వాడేసి వచ్చినట్టు నీ మాట వింటాడు. అయినా వినట్లేదు. అయితే వదిలేసే. అలా కాదు, నాతోనే ఉండాలి కానీ నా మాట వినాలి. అయితే చేతబడి చేసే. వర్కౌట్ అవుద్దా? 100% వర్కౌట్ అవుద్ది, నా అది గ్యారంటీ. నేను ఒక నెంబర్ ఇస్తాను, కాల్ చేసే, మొత్తం సెట్ అయిపోతుంది. తీసుకో, 9848. థ్యాంక్ యూ డాక్టర్. ఇలాంటివంటే నాకు చాలా ఇంట్రెస్టింగ్. చాలు డాక్టర్, రోజు 7 అవ్వగానే తాగాలనిపిస్తుంది డాక్టర్. అయితే రేపటి నుంచి 6ంటికి తాగడం స్టార్ట్ చేయి. 7ంటికి తాగాలనిపించదు. నిద్రపోతుంటే కలలు వస్తున్నాయి డాక్టర్. పడుకుంటే కలలు రాకుండా ఆస్కార్లు వస్తాయిరా, పడుకోవడం మానే. నెక్స్ట్. బై పేషెన్స్ తో. మీ ప్రాబ్లం ఏంటి? అమ్మా, నువ్వేంటి ఇక్కడ? ఒంట్లో ఏమైనా బాగాలేదా? మంచి డాక్టర్ని సజెస్ట్ చేయనా? కొత్తగా క్లినిక్ పెట్టావు కదా, చూసెళ్దామని వచ్చా. ఒసే, నాకు ఒక చిన్న డౌట్. ఇంట్లో క్లీనింగే సరిగ్గా చేయవు కదా, క్లినిక్ ని ఎలా మేనేజ్ చేస్తున్నావు? ఎలా రన్ చేస్తానో ఇప్పుడు చూడు. నెక్స్ట్ పేషెంట్. అభి దేకో. శుభోదయం, శుభాకాంక్షలు డాక్టర్.
చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? నా ప్రాబ్లం చెప్పే ముందు దానికి మీరు సొల్యూషన్ ఇస్తా అంటేనే చెప్తాను, లేకపోతే వేరే డాక్టర్ హే, ఈ ప్రపంచంలో నేను క్యూర్ చేయలేని ప్రాబ్లమా? ఏంటో చెప్పండి. నాకు కొంచెం మతిమరుపు ఉంది డాక్టర్. ఓర్ని అంతేనా? అదేం పెద్ద ప్రాబ్లం కాదు, ఇట్టే సాల్వ్ చేసేస్తా, నువ్వేం టెన్షన్ పడకరా. ఒసే పేషెంట్ పట్టుకొని రాగి అని వాగుతున్నావేంటి? రెస్పెక్ట్ ఇవ్వు. అమ్మా వాడికి మతి మరపు ఉంది. ఇప్పుడు వాడిని నేను గారు గీరు అని గౌరవిస్తే వాడికి నువ్వు గుర్తుడిసి వస్తుందా? నువ్వు గమ్మునుండమ్మా, నేను మేనేజ్ చేస్తా కదా. కరెక్టే నీకు కదా. మతి మరపు ఉందని ఎప్పటి నుంచి తెలుసు? ఒక 2 months నుంచి ఉంది డాక్టర్. ఎలా? మా ఇంట్లో పనిచేసే పని వాళ్ళకి ప్రతి నెల 1వ తారీఖున శాలరీ ఇస్తూ ఉంటాను. ఈసారి క్యాలెండర్లో 1వ తారీఖు తర్వాత పేజీ చింపడం మర్చిపోయి నెలంతా శాలరీలు ఇస్తూనే ఉన్నాను. దాంతో నా బ్యాంక్ బ్యాలెన్స్ 0 అయిపోయింది. నా భార్య నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. అప్పుడు అర్థమైంది నాకు మతిమరుపు ఉందని. గ్రేట్ ఫ్లాష్ బ్యాక్. Thank you, doctor. సరే అదేం పెద్ద ప్రాబ్లం కాదు, నేను టాబ్లెట్స్ ఇస్తాను, 2 రోజులు వాడని తగ్గిపోతుంది. నేను ఇంకా పూర్తిగా చెప్పలేదు డాక్టర్. ఓహ్, ఇంకా దరిద్రం ఉందా? చెప్పండి. నేను 2 days బ్యాక్ బ్యాంక్ వెళ్ళాను డాక్టర్. చిరంజీవి బ్లడ్ బ్యాంకా? కాదు, విసివిసి బ్యాంక్. ఓ ఐ సీ. వస్తూ బ్యాగ్ నిండా డబ్బులు తీసుకొచ్చాను. ఇప్పుడు ఆ బ్యాగ్ ఎక్కడ పెట్టానో గుర్తు రావట్లేదు. మంచి ఆఫర్. ఆఫర్ ఏంటి? అమ్మా ఆ బ్యాగ్ ఎక్కడుందో కనిపెట్టి మనం డబ్బులు దొబ్బేశామంటే? ఆ డబ్బులు వాడే కదే, మనే కావు కదా. అమ్మా వాడికి మతిమరుపు ఉంది, ఇవంతా గుర్తున్నాయా ఏంటి? తప్పు కదే. అమ్మా ఒక తప్పు వల్ల నా లైఫ్ సెటిల్ అవుతుందంటే ఆ తప్పు చేయడంలో తప్పే లేదు. ఇది బయటికి తెలిస్తే నీ లైసెన్స్ క్యాన్సిల్ అవుతుంది. ఆహా, లైసెన్స్ ఉంటేనే కదా అసలు. నీకేం తెలియదు, గమ్మునుండు. ఆ బ్యాగ్ ఎక్కడుందో నువ్వు గుర్తు తెచ్చుకోవడానికి ట్రై చేయి. అదే గుర్తు రావట్లేదు డాక్టర్. పర్లేదు, ట్రై చేయి, గుర్తొస్తుంది, ట్రై చేయి. గుర్తొస్తుంది. బ్యాగ్ లాకర్లో పెట్టాను డాక్టర్. లాకరా? లాకర్ ఎక్కడుంది ఇప్పుడు? అదే గుర్తు రావట్లేదు డాక్టర్. పర్లేదు, వి హావ్ లాట్ ఆఫ్ టైం, గుర్తు తెచ్చుకో. ఎంత ఆలోచించినా గుర్తు రావట్లేదు డాక్టర్. తర్వాత ఏమైందో చెప్పు. ఆ తర్వాత పోలీసులు నన్ను అరెస్ట్ చేశారు డాక్టర్. పోలీసులు అరెస్ట్ చేశారా? ఎందుకు? ఓ బ్యాంక్ ఏమై కట్టలేదని అరెస్ట్ చేశారా? లేదు, బ్యాంకులో డబ్బులు కొట్టేసాను, అరెస్ట్ చేశారు. అంటే ఆ బ్యాగ్ లో ఉన్న డబ్బులు బ్యాంక్ లో కొట్టేసినావా? అంటే నువ్వు దొంగ? కాదు, సీరియల్ కిల్లర్ని. సీరియల్ కిల్లర్ అంటే సీరియల్స్ ని చూసే వాళ్ళు చంపేస్తారే వాళ్ళేనా? సీరియల్ కిల్లర్ అంటే సీరియల్ చూసేటోళ్ళని చంపటం కాదే, సీరియస్ గా మర్డర్ చేసేవాళ్ళని సీరియల్ కిల్లర్ అంటారు. నువ్వెలా ఎంబీబీఎస్ డాక్టర్ అయ్యావే? నువ్వు ఊరుకో అమ్మా. నేను ఆ బ్యాగ్ ఎక్కడ పెట్టానో మర్చిపోయా. నువ్వే గుర్తు చేయాలి, లేకపోతే. లేదంటే ఏం చేస్తావురా? నన్ను పోలీసులు అరెస్ట్ చేసి లోపలేశాక అక్కడున్న జైలుని చంపి బయటకు వచ్చేసా. బయటకు వచ్చాక ఫస్ట్ కాల్ చేసింది నీకే, నీ అపాయింట్మెంట్ కోసం. ఇప్పుడు పోలీసులు ట్రాక్ చేశారనుకో, ఇద్దరం దొరికిపోతాం. నేనెందుకు దొరుకుతాను? అయినా నీతో నాకేం సంబంధం? నాకేం సంబంధం లేదు. ఇందాక నుంచి ఫ్రెండ్లీగా ఆరై తూరాయి అంటున్నావుగా, మన ఇద్దరం ఫ్రెండ్స్ అని చెప్తా. ఒసేయ్, నేను ముందే చెప్పాను కదా పేషెంట్స్ కి రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడాలని. ఇప్పుడు చూడు, నీ గొయ్యి నువ్వే తవ్వుకున్నావు. నువ్వు ఉండమ్మా. సార్ ఈ మర్డర్తో నాకేం సంబంధం లేదు సార్, నన్ను ఇన్వాల్వ్ చేయకండి సార్. ఏదో పాకెట్ మనీ కకృతుపడి ఈ క్లినిక్ పెట్టుకున్నాను సార్. అసలు చెప్పాలి, నేను డాక్టరే కాదు సార్. ఈ కోర్టు కూడా రెంట్ తెచ్చుకున్నాను. ప్లీజ్ సార్ నన్ను వదిలేయండి సార్, ప్లీజ్ ప్లీజ్ సార్. ఇప్పటికైనా బుద్ధొచ్చిందానే? ఊకో అమ్మా, సీరియల్ కిల్లర్ తో సీరియస్ గా మాట్లాడుతున్న సిలి జోక్స్ చేస్తావేంటి? సార్ ప్లీజ్ సార్, అర్థం చేసుకోండి సార్, మా అమ్మని ఎత్తుకోపోండి సార్, ప్లీజ్ సార్. వాడు సీరియల్ కిల్లర్ కాదే, సీరియల్ యాక్టర్. ఐ అండర్స్టాండ్. ఒసేయ్, డాక్టర్ అంటే రెస్పెక్టబుల్ ప్రొఫెషనే. పాపం పేషెంట్స్ వాళ్ళ కష్టాలు తీరుతాయని మనల్ని నమ్మి మన దగ్గరకు వస్తారు. ఆ కష్టాలతో నువ్వు ఆడుకోకు. ఇలాంటి పిచ్చి వేషాలు ఇంకెప్పుడు చెయ్యొద్దు. సారీ అమ్మా, ఇంకెప్పుడు ఇలాంటి తప్పులు చేయనమ్మా. సరేరా, యాక్టింగ్ బాగా చేసావు, ఇంటికొచ్చి డబ్బులు తీసుకెళ్ళు. థ్యాంక్ యూ మేడం. ఉంటా మేడం. మేడం నెక్స్ట్ టైం అంటే నన్నే పిలవండి. సరే, అప్పుడప్పుడు టచ్ లో ఉండు. మా అమ్మ వల్లే నేను బాగుపడట్లేదు. ఈ ఐడియా ఏదో బాగుంది. నేను ఇప్పుడు సీరియల్ కిల్లర్ అయితే వేసేస్తా.